ఈరోజు పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. అమ్మవారికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈరోజు అయితే చేసేసాను. అదేంటనేది వీడియో మధ్యలో అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర అయితే తులసి కోటకు ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు వేసాను కానీ ఇక్కడ కలర్ అనేది మిస్ అయిందని చెప్పి మళ్ళీ ఒకసారి వచ్చి ఇందులో కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం ఇలా ఇంటి ముందు ముగ్గేసుకొని అందులో అయితే కలర్స్ నా దగ్గర ఉన్నవి నింపేసుకుంటుంటాను. సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. తులసమ్మ దగ్గర ఇలా పూజ అయిన తర్వాత సూర్యుని వైపు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. నా ముగ్గు అయితే ఈరోజు ఇలా ఉంది, సింపుల్గా వేసుకున్నాను. సోమవారం రోజు పువ్వులు అయితే తీసుకొచ్చానని చూపించాను కదా, అవే పువ్వులండి. ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈరోజు అమ్మవారికి ఇలా మాల అయితే అల్లాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి మాలేద్దామని, ఈ రోజుకైతే కుదిరింది. సో అమ్మవారికి మాలేసిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అలాగే కలశానికి కూడా చిన్న మాల అయితే అల్లేసుకొని పెట్టుకున్నాను. సో రేపు శనివారం కదా, శ్రీనివాసునికి అయితే రేపు వేసుకుందామని ఈరోజు అయితే వేయలేదు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. పూజ అయిన తర్వాత ఇల్లంతా ధూపం అయితే వేసుకున్నాను. శుక్రవారం శనివారం ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే మంగళవారం కూడా నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను. ఈరోజైతే ఇలా అనిపించింది, ఎంత బాగా అనిపిస్తుందో. మార్నింగే పూజ అయిపోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పూజ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.